సార్ నమస్కారం. నమస్తే. శుభోదయం. నమస్కారం సార్. నమస్తే. శుభోదయం సార్. శుభోదయం సార్. వాసుదేవ. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్తే అండి. శుభోదయం అందరికీ. ఈరోజు మనం మన భగవద్గీతలో ఏం టాపిక్ చెప్పుకుంటున్నాం? చెప్పుకునే టాపిక్ ఏది? ఇంకా అదే సార్ అన్ని కూడా సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యేదాన్ని బట్టి. గుడ్. ఇంకా 2 డ్రగ్స్ మనకి ఇండికేట్ అయినప్పుడు ఏ డ్రగ్ వేయాలి, తర్వాత డ్రగ్ ఎప్పుడు వేయాలి, లేక థర్డ్ డ్రగ్ మళ్ళీ వేయాలా, ఏంటి సంగతి అని చెప్పి ఆ మ్యాటర్ 169 నుండి. కరెక్ట్, బాగా చెప్పారు. అది ఓకే. దీన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఏ విత్ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ వెన్ పార్షియల్ సిమ్లిమం. మేనేజ్మెంట్ విత్ పార్షియల్లీ సూటెడ్ పార్షియల్ సిమ్లిమం, అది. లేదా మేనేజ్మెంట్ విత్ ఇంపర్ఫెక్ట్ పార్షియల్ రెమెడీ అంటారు దీన్ని. అంటే మనకు కరెక్ట్గా డ్రగ్ దొరికి అన్ని దొరికితేనేమో ఇక ఆలోచనే లేదు. ఒకవేళ కొన్ని లక్షణాలు అట్లా ఇట్లా రెండింటి మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అని 162 నుంచి మనకు హనుమాన్ గారు మనకు గైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ విత్ ద పార్షియల్ ఇండికేటర్ రెమెడీ. అయితే ఇవాళ అఫారిజంలో ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు అంటే, హెన్స్ ఇన్ దిస్ as in every case where a change of the morbid state has occurred, the remaining set of symptoms now present must be inquired into, and without paying any attention to the medicine which at first appeared to be the next in point of suitableness, another homeopathic medicine as appropriate as possible to the new state now before us must be selected. ఏం చెప్తున్నారు కన్నడ అంటే, ఒక మార్బిడ్ స్టేట్లో మనకు కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత లక్షణాలు తీసుకొని ఒక మంది ఇచ్చినప్పుడు అయిన తర్వాత అవి పార్షియల్ ఇండికేటర్ ఏమిటి అనుకోండి, అంటే కొన్ని వరకే సరిపోయినాయి అనిపించింది, మనకి కొంతవరకే ఇచ్చాం, లేకపోతే కొన్ని లక్షణాలు మాత్రం మనకు కరెక్ట్గా కంప్లీట్గా మొత్తం పార్షియల్గా అనిపించలేదు. మనకు ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ ఇస్తుంటే మనకు అర్థమైపోద్ది. ఓకే. If it should be so happen, as is not often the case, that the medicine which at first appeared to be the next best seems still to be well adapted for the morbid state that remains, so much the more will it merit our confidence and deserve to be employed preference to another. అయితే ఒక కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఏమైంది, ఒక రెమెడీ మనకు అరైంది, ఇంకో రెమెడీ కూడా అరైంది. అందులో ఏ రెమెడీ ఎక్కువగా మనం సెట్ చేయాలి,
ఇవ్వాలి. అంటే ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మీకు హనీమన్ గారు ఇచ్చింది మీకు చెప్పడం జరిగింది. ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్లో ఎక్కువ మటుకు జనరాలిటీస్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. జనరాలిటీస్కి ఇది మనం ఎంత బాగా నేర్చుకోగలిగితే ప్రిస్క్రిప్షన్ అంత యాక్యురేట్గా ఉంటుంది, ట్రీట్మెంట్ అంత ఫాస్ట్గా ఉంటుంది. అవర్ ప్రిస్క్రిప్షన్ విల్ బి మోర్ స్పీడ్, మోర్ యాక్యురేట్. గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ పాయింట్స్ బాగా నేర్చుకోవాలి ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్లో. అయితే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కేసులో క్యాన్సర్ కేసు అనుకోండి. బాగా రెస్ట్లెస్గా అటు ఇటు పొర్లుతున్నాడు. అయిన తర్వాత దాహం కొంచెం కొంచెంగా ఉంది, చలిగా ఉంది, కానీ అఫెన్సివ్నెస్ లేదు. అయిన తర్వాత ప్రతి దానికి పోట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా కొన్ని కొన్ని మిక్సప్ సిమ్టమ్స్ వస్తాయి. మనం చూసుకుంటే అక్కడికి ముందు ఆర్సికాలం అనుకుంటాం, అమ్మ ఆర్సికాలం దొరికింది అనుకుంటాం కదా. మళ్ళీ వాడి పేరు డిసప్పాయింట్ అయిపోతాం, అయ్యో కాదే ఆర్సికాలం కాదే అనుకుంటాం, అఫెన్సివ్నెస్ లేదు కదా అనుకుంటాం కదా. అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంకో డ్రగ్ వచ్చేస్తుంది. ఆయన తర్వాత మళ్ళీ ఐడియా వస్తుంది, ఫ్యాస్టిడియస్నెస్ పల్స్టిలియాలో కూడా ఉంది, ఫ్యాస్టిడియస్నెస్ సల్ఫర్లో కూడా ఉంది అని మనం యొక్క వెటరినరీ నాలెడ్జ్ని పెంచుకోవాలి. గుర్తుపెట్టుకో. సల్ఫర్ వాడు కూడా చాలా నీట్నెస్ ఉంటాడండోయ్, కాకపోతే అది డిఫరెంట్ స్టేజ్లో ఉంటాడు. అది అక్యూట్లో ఉండొచ్చు లేదా సిమిలిక్ స్టేజ్లో ఉండొచ్చు. అంతమంత గట్టిగా తిరిగేవాడు ఆ సడన్గా ఫీవర్ వచ్చేవరకు, కోవిడ్ అటాక్ అయ్యేవరకు మొత్తం నీట్గా అయిపోయి అందరితో ప్రవచనాలు ఇస్తుంటాడు. ఏమని ఇస్తుంటాడు, సార్ మీరు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, అసలు ముట్టుకోవద్దు, రాత్రిపూట త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు, నెయ్యి తీసుకోవద్దు, నూనె తీసుకోవద్దు అని ప్రవచనాలు ఇస్తుంటాడు అనమాట సల్ఫర్ గాడు. అంతకుముందు మట్టిగా తిరిగినాడు, కోవిడ్ వచ్చేవరకు ఆ భయంతో వాడు ఏం చేసినాడు, ఫ్యాస్టిడీస్ అయిపోయినాడు. సో అట్లాంటి పాయింట్స్ని మీరు మీ అనుభవం పెరిగే కొద్దీ మీరు గమనించగలుగుతారు. అప్పుడు మీరు ప్రిస్క్రిప్షన్ యాక్యురేట్గా ఉంటుంది. అర్థమైందా? అయ్యో ఇంత నీట్గా ఉండమని చెప్తున్నాడు కదా మనోడు ఆర్సికల్లో అనుకోవద్దు. అట్లా మీరు ఒక రెమెడీని ఒక రెమెడీ అరవ్ అయ్యారు, ఇచ్చిన తర్వాత ఒక రెమెడీ పనిచేసింది, కానీ మళ్ళీ డోస్ ఇస్తే పని చేయలేదు. ఎందుకు? అది పార్షియల్ ఇండికేటర్ రెమెడీ. మళ్ళీ 1 AM ఇచ్చినా కూడా పని చేయలేదు. ఇప్పుడు మనం పార్షియల్ ఇండికేటర్ రెమెడీ ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి? అది పార్షియల్ ఇండికేటర్ రెమెడీ ఎట్లా తెలుసుకుంటాం? టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మొత్తంగా లేవు, పార్షియల్ అన్ని సిమ్టమ్స్ కవర్ చేయలేదు. ఓకే, అన్ని కవర్ నెక్స్ట్ పట్టించుకుంటే పనిచేయదు, డ్రగ్ పనిచేయదు తర్వాత కొంతకాలం తర్వాత. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద థింగ్. ఒక మందు ఇచ్చిన తర్వాత ఆ మందు కొంచెం ఉపశమనం ఇస్తుంది, తర్వాత ఉపశమనం ఇచ్చి మళ్ళీ రిలాప్స్ అవుతుంది. రిలాప్స్ అయిన తర్వాత మళ్ళీ అదే పొటెన్సీ రిపీట్ చేసినా పనిచేయదు, నెక్స్ట్ పొటెన్సీ చేసినా పనిచేయదు. అయ్యో ఎందుకు పని చేయలేదు అని అనుకుంటాం మనం. అందులో మళ్ళీ చాలా చుట్టూ అబ్జర్వేషన్స్కి వెళ్తే చాలా ఉంటుంది దానికి కారణాలు అనుకుని. అందులో వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ అంటే అవర్ రెమెడీ ఇస్ పార్షియల్ ఇండికేటర్ రెమెడీ కదా. అయితే పార్షియల్ ఇండికేటర్ రెమెడీ కనుక దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ కేఎస్టీకి మొత్తం తీసుకొని అప్పుడు ఏ రెమెడీ ఉంటే ఆ రెమెడీ వేయాలి, కానీ అంతకుముందు ఉన్న రెమెడీస్తో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ దే మే బి కాంప్లిమెంటరీ టు ద ఫస్ట్ రెమెడీ. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎట్లా ఉండొచ్చు. కానీ ఒక్కోసారి ఎక్యూట్స్లో సపోజ్ బ్రెయిన్ అయితే తగ్గింది అనుకోండి, మీరు చూసుకుంటే దాని కాంప్లిమెంటరీతోనే ఉంటారు, ఎక్సెప్ట్ ఇన్ జీనస్ ఎపిడెమికస్. జీనస్ ఎపిడెమికస్లో మాత్రం వేరే. జీనస్ ఎపిడెమికస్లో ఒక రెమెడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా కొన్ని కేసెస్లో ఆర్సికల్లో ఇండికేట్ అవుతుంది. జీనస్ ఎపిడెమికస్లో ఆర్సికల్లో ఎక్కువ ఇండికేట్ అయింది అనుకో, దానికి కాంప్లిమెంటరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఎగ్జాంప్షన్. అయితే అట్లా మీ రెమెడీ ఒకటి అయిన తర్వాత అది పార్షియల్ ఇండికేటర్ రెమెడీ మళ్ళీ పనిచేయకపోతే మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ అప్పుడు వేదన సముదాయాన్ని బట్టి మళ్ళీ జనరాలిటీస్ని బట్టి ఇవ్వడమే మంచిది. అంతేకాని నేను ఆ మంది ఇచ్చా కదా దానికి కాంప్లిమెంటరీలో కెంట్ గారు నెక్స్ట్ లైగో తర్వాత కాల్కేరీ అన్నారు, కాల్కేరీ తర్వాత
ఇది ఎల్ఎస్సి లైకో సల్ఫర్ కాల్కేరియా ఇట్లా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. ఎప్పుడు ఇట్ ఈస్ ద రాంగ్ మెథడ్. అకార్డింగ్ టు దేర్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఏమన్నారంటే లైకో బాగా పనిచేసిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ ఏమైనా అవసరం ఉండి అది పనిచేయకపోతే సల్ఫర్ ఏమన్నా వస్తుందేమో చూసుకోండి అని చెప్పారు అంతే. అంతేగాని లైకో తర్వాత సల్ఫర్ ఏమని, సల్ఫర్ తర్వాత గాల్కేర్ ఏమని ఎక్కడ చెప్పారండి. ఇట్ ఈస్ ద రాంగ్ థియరీ, గుర్తుపెట్టుకోండి. హనుమాన్ గారు ఎక్కడ అట్లా చెప్పరు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం అరే మనం పెద్దోళ్ళు ముందు వెళ్తుంటే ఈ రోడ్డు కొంచెం బాగుందిరా అని చెప్పారనుకో, మనం ఆ రోడ్లో వెళ్తే కొంచెం బాగుంటుందని. అంతేగాని ఈ రోడ్డే అని ఖచ్చితంగా అట్లా. ఇవన్నీ రెమెడీ రిలేషన్స్ అని కూడా దీని తర్వాత ఇది ఇండికేట్ కావచ్చు అని. ఇప్పుడు స్టాఫ్జాగ్రియా, కోలోసింత్, కాస్టికం ఇవి కూడా రిలేషన్స్ ఉంటాయి. అంటే కోలోసింత్ బాగా పనిచేసి వదిలేసింది అనుకో, అప్పుడు చూసుకో వాడు యాంగర్ రెమెడీస్, 2-3 యాంగర్ రెమెడీస్, బాగా యాంగర్ రెమెడీస్. స్టాఫ్జాగ్రియా విపరీతమైన యాంగర్ సపరేషన్, కోలోసింత్ విపరీతమైన యాంగర్ రెమెడీ. కోలోసింత్ ఉన్న యాంగర్ ఎంత ఎవరికి ఉండదు, అంత యాంగర్ ఉంటుంది. కాస్టికం వాడికి ఇంజెస్టిన్స్ కెనాట్ సపోర్ట్. వాడు తీరేస్తాడు, నా తప్పలేదు ఎందుకు మాట్లాడినావు అంటాడు. అట్లా కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద కొన్ని గ్రూప్ చేయడం జరిగింది, అర్థమైందా. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు ఇవ్వడం జరిగింది. పార్షియల్ ఇండికేటర్ రెమెడీ ప్రిస్క్రిప్షన్లో ఇలాంటి రెమెడీషన్స్ కూడా పనికి వస్తాయి మనకి. అవన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ రెమెడీని సెలెక్ట్ చేసుకోవడం మంచిది, ఓకేనా. అంతేగాని సార్ మరి రూల్ ఎప్పుడు పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సార్ మరి టేబుల్స్ లో కూడా లైకోపోడియం సల్ఫర్ ఫాలో అవ్వదు అట్లా ఇస్తూ ఉంటాడు కదా సార్ మరి. అవును, అవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అవి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇచ్చినవే. లైకో తర్వాత అంతేగాని దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి లేదా అంటే ఎనిమికల్స్ లో ఫాలో అవ్వాలి, కాంప్లిమెంటరీలో ఫాలో అవ్వలేదు. ఎనిమికల్స్ లో మాత్రం ఫాలో కావాలి. ఎందుకు అంటే లైకో తర్వాత సల్ఫర్ ఇండికేట్ కావచ్చు, సల్ఫర్ తర్వాత కాల్కేరియా ఇండికేట్ కావచ్చు, కానీ కాల్కేరియా తర్వాత సల్ఫర్ ఇవ్వకండి, అది మంచి రిజల్ట్స్ రావట్లేదు అని వాళ్ళు చెప్పినారు. ఆ రోడ్లో వెళ్తే ముళ్ళు ఉచ్చుతున్నాయని చెప్పినారు వాళ్ళు, అది మాత్రం పోవద్దు ఖచ్చితంగా, ఓకేనా. ఎనిమికల్స్ లో మాత్రం ఖచ్చితంగా పాటించండి. కాంప్లిమెంటరీలో మాత్రం మీరు చూసుకొని లక్షణాలు ఉంటేనే వెళ్ళండి, లక్షణాలు లేకపోతే మాత్రం ఇది చెప్పినారు కదా అని లైకో తర్వాత సల్ఫర్ అట్లా వేయకండి, అది చెప్పడం అంతే, ఓకేనా సార్. ఓకే సార్. ఓకే, కమింగ్ టు అవర్ మదర్ టీచర్స్. సార్ ఒక డౌట్ సార్. నమస్తే సార్, ఒక డౌట్. పేరు నా పేరు రవీంద్ర బాబు సార్. లైకోపోడియం విషయంలో ఎనిమికల్లో లైకోపోడియం కూడా లిస్ట్ లో ఉన్నది కదా సార్, అది ఎందుకు సార్? వినిపించాలి సార్, మీ వాయిస్ కట్ అయింది. హలో సార్ చెప్పండి. లైకోపోడియం మన బోరిక్ లిస్ట్ ఇచ్చారు కదా సార్. అవునండి, ఎనిమికల్స్ లిస్ట్ ఉన్నది కదా టేబుల్. అవునవును, దాంట్లో లైకోపోడియం కి ఎనిమికల్ లైకోపోడియము ఇవ్వబడింది సార్. అలా ఎందుకు ఇచ్చారు, ఏదైనా రీజన్ ఉన్నదా? అది లైకోపోడియం కి ఎనిమికల్ లైకోపోడియం ఇచ్చారా? అది ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఏంటో సార్? అవును సార్, అది ఉన్నా కూడా ప్రింటింగ్ మిస్టేక్, అంతకు మించి ఏముండదు. అన్నిట్లో ఒకటే ఉంటుందండి, అన్నిట్లో ఒకటే ఉండాలి అట్లా. లైకోపోడియంకి లైకోపోడియం ఎనిమికల్ అన్నట్టు జనరల్ ఇచ్చారు అంటే మాత్రం అది కరెక్టే మీరు అన్నది. లైకోపస్ సారా సార్ అవి ఒక్కటే కాదు, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి సార్ అటువంటి డ్రగ్స్, వేరే చోట కూడా. సార్ లైకోపస్, ఇది లైకోపస్ సార్. లైకోపోడియం కాదు లైకోపస్ అని చెప్తున్నారు సార్ మా బ్రదరు. ఇదా లైకోపోడియం కాదు లైకోపస్ ఉండొచ్చేమో అని చెప్తున్నారు, చూసుకోవాలి ఒకసారి, ఓకేనా. ఒక మందుకు ఆ మందు ఎట్లా గుడ్, మంచి ఐడియా. ఎనిమికల్ ఎట్లా అవుతుంది? అవును, అయిన తర్వాత మీకు ఇందులో కాంప్లిమెంటరీలో కూడా అయోడియం, లెకసిస్, పల్స్టిలా ఉంది, సల్ఫర్, కాల్కేరియా లేదు. సో అది లైకోపోడియం కాకపోవచ్చు, లైకోపస్ కావచ్చు, లేదా లైకోపోడియం కూడా కావచ్చు. చూద్దాం, అది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం సార్? ఓకే, సరే సార్, అది ఓకే. విల్ గో ఫర్ ది అవర్ మదర్ టీచర్స్.
సో ఒక్క నిమిషం. ఇవాళ ఫీమేల్ జెనరేలియా మదర్ టీచర్స్ తీసుకుంటాం. అయిన తర్వాత ఒకసారి ఏవి రివైజ్ చేద్దాం. ఏవి గ్యాస్ట్రీ సంబంధించినవన్నీ క్లినికల్గా ఎట్లా వెళ్ళాలి ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సరే. ఫస్ట్ విల్ గో ఫర్ ది అవర్ వెరీ ఇంపార్టెంట్ మదర్ టీచర్ ఫర్ ది ఫీమేల్ జెనైటాలియా. యూజువల్లీ వి యూజ్ ఒకసారి తక్కువ వాడతాం ఈ మదర్ టీచర్ని. ఏది ఒక్క నిమిషం సార్, జయశోక చాలా ఉన్నాయి సార్. ఇంకా నేను అడిగి రాలేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సరే, కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం చిన్న ఫజిల్ ఇద్దాం. ఏం సార్, సరేనా? It is very important remedy in the weak, tired out all the time lady. చెప్పండి. Very weak remedy lady, tired out lady, so that all complications will be occur. చెప్పండి, ఏ రెమెడీ? మదర్ నేచర్ ఏదైనా ఉంటుందా? టైర్డ్ అవుట్ ఉమెన్ and anemic relaxed condition, especially of the female organisms, is portrayed by this remedy. Patient is tired all the time, weakness and anemia with leukorrhea, anemia women with profuse menses. ఎవరైనా చెప్తారా? కాన్స్టిపేషన్ ఉంటుంది. మనం ఎక్కువ మటుకు వెళ్ళేది కాన్స్టిపేషన్తో వెళ్తుంటాం ఈ మదర్ టీచర్కి. ఎవరికైనా ఐడియా వచ్చిందా? లుకోరియా, ప్రొఫ్యూజ్ నిగుడినమా? అయ్యా కాదు సార్, కాదు. యూజువల్గా మనం ఎక్కువ వాడుతుంటాం కూడా ఈ మదర్ టీచర్ని. ఓకేనా? ఆల్ఫా సార్. పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి అమ్మా. నాగమణి అండి, నాగమణి గారు. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం అండి. ఓకే అమ్మా. ఎలక్ట్రిస్ ఫార్, గుడ్. ఎలక్ట్రిక్ ఫారినర్ సార్. ఇంకెవరమ్మా? అనిల్ బాబు సార్, ఆల్ఫా సార్. అనిల్ బాబు గారు ఆల్ఫా, గుడ్. ఇంకా? అశోక సార్. శివరామకృష్ణ సార్, లిసనర్స్ కమ్యూనికస్. రిసనర్స్ కమ్యూనికస్. ఓకే, ఎందుకు? ఓకే, ఇంకా? అవును సార్, అవును. సరే సార్, ఎలక్ట్రిస్ ఫారినోసా కరెక్ట్ మాస్టర్. పూర్ణానందం, శ్రీకాకుళం. సరే అండి, సరే. అయితే మీరు చెప్పినట్టే వెళ్దాం, సరేనా? రిసనస్ కామ్ లో అంత వీక్నెస్ ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. రిసనస్ కామ్ లో వేరే సిమ్టమ్స్ ఉన్నాయో కానీ ఇంత టైర్డ్ అవుట్ ఉమెన్, టైర్డ్ అవుట్ లేడీ అని లేదు. కాకపోతే అది కూడా రిసనస్ కామ్ కూడా ఫీమేల్ జెనరేటల్ మీద యాక్షన్ ఉంది, అంతేగాని ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ లేవు. ఓకే, సరే. విల్ గో ఫర్ ది కాన్స్టిపేషన్ అనగానే మీకు రిసనస్ కామ్ గుర్తొచ్చింటది కదా. ఓకే, సరే. ఇట్ ఈస్ ద అంతే సార్, అంతే. It is a remedy which is important remedy for the tired out women, worn out women. Leukorrhea is the electris farinosa. బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు నాగమణి గారు, పురాణదం గారు. ఎలక్ట్రిస్ ఫారినోసా కనిపించిందండి? ఫారినోసా కనిపించిందండి? ఎలక్ట్రిస్ ఫారినోసా ప్లాంట్
కనబడుతుంది సార్. సార్ కనబడదు సార్, కనబడదు. అది అలట్రిస్ ఫార్. ఓకే, దీన్ని కాలిక్ రూట్ అంటారంట, కాలిక్ రూట్. ఓకే ఓకే, నెక్స్ట్. ఎక్కువ మటుకు మనకు మదర్ టీచర్స్ ఎక్కువ మటుకు ఉన్నవి మనకు ప్లాంట్ రెమెడీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎనిమల్ రెమెడీస్ కానీ లేకపోతే మెటల్స్ కానీ మినరల్స్ కానీ మదర్ టీచర్స్గా వాడట్లే మనం. ఎందుకు చెప్పండి? చాలా తక్కువ. డాటా ఒకటి మనం వాడతాం, కరెక్టే. ఇంకా ఎందుకు వాడము? ఇప్పుడు ఇంతమంది మనం చదువుకున్నవన్నీ కూడా బ్లాట్ ఒకటి తప్ప మిగతా అంతా కూడా ప్లాంటే. సార్ మినరల్ అండ్ యానిమల్ కింగ్డమ్ లో డీప్ యాక్టింగ్ ఉంటాయి సార్. ఇంకా గుడ్, మంచి పాయింట్ చెప్పారు. ఇంకా బాగా చెప్పారు. ఇంకా పాయిజన్ సార్, పాయిజన్. when they are poisons, exactly, animals are poisonous, so in mother natures in crude form they are act like poison. When they are dynamized they act like medicine. So we can't use as animals or animal poisons as mother tincture. మనము మదర్ టించర్స్ లో పాయిజనస్ డ్రగ్స్ ను, విషపూరితమైన వృక్షాలని ఎందుకు వాడము అంటే, విషపూరితమైన వాటి ద్రవ్యాల నుంచి ఎందుకు వాడము అంటే, అవి క్రూడ్ ఫామ్ లో, అంటే క్రూడ్ ఫామ్ ఏమంటారు దాన్ని, ముడి రూపం సార్. ముడి రూపంలో అవి విషపూరితాలై ఉంటాయి. అందుకని మదర్ టించర్ గా మనం వాడం. అది వాడినప్పుడు ఏంటంటే వాటి యొక్క విష ద్రవ్యాలు మాత్రం మనకు ఎక్కువ కనిపిస్తాయి. అదే మనము పొటెంటైజేషన్ అంటే సూక్ష్మీకరణ ప్రక్రియ చేసినప్పుడు దాని యొక్క లోపల యొక్క కక్షలని విచ్చుకుంటాయి. అప్పుడు అది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీగా పనిచేస్తుంది. అప్పుడు ఈ సూపర్ఫిషియల్ గా ఉండే పాయిజన్ అనేది తక్కువగా ఫిజికల్ బాడీకి హామ్ అవుతుంది అనమాట. అందుకని మనం మదర్ టించర్స్ గా మనం ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువ మటుకు వాడతాం, ఎనిమల్స్ ఎక్కువ వాడము. మినరల్స్ ఎందుకు వాడము అంటే, ఉప్పు కానీ కారం కానీ ఎంత తిన్నా కూడా ఏమవుతుంది కదా, అది ఫిజికల్ బాడీ మాత్రమే ఎఫెక్టివ్ ఇస్తుంది. దాని యొక్క వైటల్ ప్లేన్ కానీ మెంటల్ ప్లేన్ కానీ లేకపోతే దాని యొక్క హెర్బల్ యాక్షన్ కానీ అవన్నీ రివీల్ కావు కదా, అవునా లేదా? అదే నీవు పొటెంటైజేషన్ సూక్ష్మీకరణ చేసిన తర్వాత దాని యొక్క లోపల యొక్క కక్షలు బయటకు వస్తాయి. అందుకని మనం ఎక్కువ మటుకు మినరల్స్ని కానీ మెటల్స్ కానీ వీటిని మదర్ టించర్స్గా వాడం. ఎంతసేపున ఎక్కువ మటుకు మనం వాడేది ప్లాంట్స్ని. ప్లాంట్ కూడా సహజంగా అవి ఫిజికల్ బాడీలో కూడా ఫిజికల్గా కూడా దే ఆర్ వెరీ సెన్సిటివ్. అందుకని దాని నుంచి మదర్ టించర్స్ ఎక్కువ మటుకు ఉపయోగపడతాయి మనం. అందుకని మదర్ టించర్స్ ఎక్కువ మటుకు ప్లాంట్సే వాడతాం. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? సార్ ప్లాంట్ కింగ్డమ్ లో కూడా మదర్ పాయిజనస్ ఉంటాయి కదా సార్? అవును, 1-2 ఉంటాయి. డ్రోసెరా ఉంటుంది, ఇంకా డ్రోసెరా మదర్ టీచర్ వాడమే మన ఎక్కువ మటుకు. అవును సార్, అదే మొత్తం మీద ప్లాంట్ కింగ్డమ్ లో కూడా పాయిజనస్ ఉన్నాయి. ప్లాంట్ కింగ్డమ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఓకేనా సార్? సరే, విల్ గో ఫర్ ది అలట్రిస్ ఫార్ నౌ. వెరీ గుడ్ రెమెడీ. సరే, అలట్రిస్ ఫార్ యొక్క సిమ్టమెటాలజీ మదర్ టించర్ గా మనం పనికొచ్చేది ఎక్కువ మనం జనరల్ గా వాడే చదువుకుందాం. ఎనిమిక్ ఉమెన్ విత్ ప్రొఫ్యూజ్ మెన్సెస్. ఎనిమిక్ ఉమెన్, రక్తహీనత, విపరీతమైన రక్తహీనత, చాలా రక్తహీనత విత్ ప్రొఫ్యూజ్ మెన్సెస్. మెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు మనకు బోరిక్ గారు అంటే, an anemic relaxed condition especially of the female organism is portrayed by this remedy. Patient is tired all the time. బాగా దృఢంగా గట్టిగా ఉన్నాడు అనుకో, అలట్రిస్ ఫార్ ఏమి ఇయ్యద్దు. టైర్డ్ అవుట్ ఉమెన్, టైర్డ్ అవుట్ ఆల్ ద టైమ్,
ఎప్పుడు ఆగా అలసిపోయినట్టుండి నీరసంగా ఉండి అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిక్ ఫార్ మదర్ నేచర్ ఎక్కువ మటుకు మీకు పనిచేస్తుంది. ఓకే, ఎనిమిక్ ఈ ఈ ఈ సెంటెన్స్ మాత్రం ఇది ఎంట్రీ పాయింటే. ఎనిమిక్ రిలాక్స్డ్ కండిషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ది ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ ఈజ్ టైర్డ్ అవుట్ ఆల్ ద టైమ్. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఎలక్ట్రిక్ ఫార్కి ఈజ్ టైర్డ్ అవుట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా టైర్డ్ అలసిపోయినట్టుగా ఉంటారు అనమాట వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ద క్లోరిటిక్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. రక్తహీనతతో కూడిన స్త్రీలకు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్లకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. ఇంపార్టెంట్ కండిషన్ విచ్ ఈజ్ సూటెడ్ ఫర్ ది ఎలక్ట్రిక్ ఫార్. బాగా అలసిపోయినట్టుండి విపరీతమైన నీరసము నిస్త్రాలు ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫార్ చాలా బాగా పనిచేస్తుందండి. దీని పేరు స్టార్ గ్రాస్ అంటారు. దీన్ని స్టార్ గ్రాస్ అంటారు. ఓకే, మనకు కూడా అది ఫోటోలో కనిపించింది స్టార్ గ్రాస్ లీవ్స్ అని. నెక్స్ట్ వీక్నెస్ అండ్ ఎనిమియా విత్ లుకోరియా. ఇక ఇది వాడే కండిషన్స్, ప్యాథాలజీ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే మొదటి నుంచి చదివినప్పుడు. ప్రొఫ్యూజ్ మెన్సెస్లో ఇది బాగా వాడతాం. ప్రొఫ్యూజ్ మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే కూడా టైడ్ అవుట్ కండిషన్ బాగా వీక్నెస్ ఉంటే ఎలక్ట్రిక్ ఫార్ వాడతాం. వీక్నెస్ అండ్ ఎనిమియా విత్ లుకోరియా, రక్తహీనత, నీరసము, నిస్త్రాణం ఉండి దాంతోపాటు కుసుమ అంటారు దాన్ని, లుకోరియా అని కుసుమ అంటారు తెలుగులో. అలాంటి కండిషన్లో కూడా ఇది చాలా మంచి మందు. ఇట్ ఈస్ యాక్ట్ లైక్ యూటరిన్ టానిక్, కరెక్ట్స్ యూటరిన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్. ఇది ప్రెగ్నెన్సీలో కూడా యూటరిన్ డిస్ప్లేస్మెంట్స్లో కూడా బాగా పనిచేస్తుంది. ఏమంటే మా అమ్మాయికి యూట్రస్ ముందుకుందండి అంటారు, దాన్ని యాంటీవర్టెడ్ యూట్రస్ అంటారు. దాన్ని యాంటీవర్టెడ్ యూట్రస్ అంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఎలక్ట్రిక్ ఫార్ కూడా వన్ ఆఫ్ ది రెమెడీ టు బి గివెన్ యాజ్ ఏ మదర్ టించర్. అట్లా అనమాట. ఎక్స్పీరియన్స్ బట్టి దాన్ని బట్టి మనం పొటెన్స్ కూడా వాడుకోవచ్చు. కానీ యూట్రిన్ డిస్ప్లేస్మెంట్స్లో అంటే యూట్రస్ ముందుకు వచ్చింది, వెనక్కి వచ్చింది, సైడ్కి వచ్చింది అంటుంటారు చాలా మంది. అలాంటి కండిషన్స్లో కూడా ఇది మంచి మందు. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్. సార్ చిన్న డౌట్ సార్. అమ్మా చెప్పండి. అదే ప్రెగ్నెన్సీ అప్పుడు యూటిరస్ వెడల్పుగా ఉంది, ఈజీగా బయటికి వచ్చేస్తుంది అని చెప్పి కుట్లేస్తుంటారు కదా సార్, అటువంటి కండిషన్ లో వాడుకోవచ్చు. అదే పనిచేస్తుందా? ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ లో కూడా బాగా పనిచేస్తుంది. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ లో ఎలక్ట్రిక్ ఫార్ తో పాటు మీరు రూటా కూడా ఇవ్వచ్చు అండి. రూటా కూడా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే రూటాజీనా అండి? రూటాజీ కూడా అంటే అది మజిల్స్ కి స్ట్రెంగ్త్ ఇవ్వడం అలాంటిది, అందుకనా? అవునమ్మా. అక్కడ ఏమైందంటే ఇక్కడ లిగమెంట్స్ ఉంటాయి. ఒక యూట్రస్ ఇట్లా ఉందనుకో, ఇట్లా హ్యాంగ్ అయి ఉంటుంది యూట్రస్ చుట్టూతా కూడా లిగమెంట్స్ ఇట్లా 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 అన్ని కూడా 9 లిగమెంట్స్ 9 లిగమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఇట్లా పట్టు ఉంచుతాయి సర్విక్స్ ని, ఇట్లా పట్టు ఉంచుతాయి. అవి వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గర్భం నుంచి జారిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఆ లిగమెంట్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి మీరు యాక్చువల్ గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం కరెక్ట్. ఇచ్చిన తర్వాత సార్ మదర్ టీచర్ ఏదైనా చెప్తారా సార్ అంటే రూట్ ఆఫ్ మదర్ టీచర్ బాగా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఫార్ వెన్ షీఈ్ వీక్ లేడీ, టైడ్ అవుట్ ఆల్ ద టైమ్, అటువంటి లేడీలో మీకు ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ ఉందంటే మాత్రం ఎలక్ట్రిక్ ఫార్ ఇస్ ద బెస్ట్ మదర్ టీచర్. గుర్తుపెట్టుకో. ఒక ఆమెకి నాట్రమ్ 200 ఇచ్చిన తర్వాత ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ బాగా తగ్గిందని చెప్పే కదా, ఆమెకి మళ్ళీ సార్ మెన్సెస్ అప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుంది సార్ అంటే ఎలక్ట్రిక్ ఫార్ మదర్ టీచర్ ఇస్తే భలేగా వచ్చేసింది మళ్ళీ. అయితే అంతకుముందు ఎప్పుడు ఉండేది ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్, నాట్రమర్ ఇచ్చిన తర్వాత చాలా మటు తగ్గింది. మెన్సెస్ తర్వాత మాత్రం ఆ వీక్నెస్ వల్ల మాత్రం జారుతుంది. ఒక 5 days అట్లా జారి మళ్ళీ 6 days జారి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అటువంటి కండిషన్లో మీరు ఎలక్ట్రిక్ ఫార్ ఇచ్చారనుకోండి, ఆ టైంకి అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అర్థమైందండి? సార్ ఇది ఫిజికల్ గా వాళ్ళకి తెలుస్తుందా సార్ అసలు జారినందని? అలా తెలియదు కదా. అని తెలుస్తుందమ్మా, అలా తెలుస్తుంది. అది ఇంకా కొందరికైతే ఇంకా ముందుకు వచ్చేస్తుంది. అది గ్రేడింగ్ బట్టి ఉంటుంది. ఏ గ్రేడ్ లో ఉంది. ఇంటర్నల్లీ ప్రొలాప్స్ అంటేనేమో ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. మిడిల్లో ఉంటేనేమో వాళ్ళకి కాయిషన్ టైంలో కానీ దాంపత్య సమయంలో అడ్డుపడుతున్నట్టు ఉంటుంది. గ్రేడ్ 2లో, గ్రేడ్ 3లో కొంచెం ముందుకు వచ్చేస్తుంది. గ్రేడ్ 3లో అయితే దాన్ని బట్టి మనం గమనించుకోవచ్చు అనమాట. వాళ్ళు మళ్ళీ లోపలికి అనుకుంటుంటారు అట్లా.
సార్ రోటాజీ మొదటి నుంచిరా సార్ చెప్పింది పొటెన్షియల్ సార్ రోటా సార్ మొదటి నుంచే అండి, మొదటి నుంచే పొటెన్సీ ఓకే క్లాస్లో ఎప్పుడు చెప్పాను నేను. ఓకే ఓకే సార్ ఓకే పొటెన్సీ సార్ ఇవ్వాలంటే అందులో చాలా సిమ్టమ్స్ కలిసిపోవాలి. మొదటి నుంచి మాత్రం ఈజీగానే ఇవ్వచ్చు. యూట్రిన్ టానిక్ కరెక్ట్స్ యూట్రిన్ డిస్ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా క్యూర్ చేయగలుగుతుంది ఎలక్ట్రిస్ఫార్. వై ఇట్ ఈస్ నాట్ లైక్ రూటా, నాట్ డ్యూ టు లిగమెంట్స్, ఇట్ ఈస్ డ్యూ టు వీక్నెస్ ఆఫ్ ది హోల్ కాన్స్టిట్యూషన్. మీరు మైండ్లో రావాల్సిన డ్రగ్ ఏంటి చెప్పండి? ఎలక్ట్రిస్ఫార్తో ప్యారలల్గా మీకు రావాల్సిన రెమెడీ టైర్డ్ ఓవర్న్ అవుట్ ఉమెన్. చైనాతో పాటు కోరిలేషన్లో ఇది ఎలక్ట్రిస్ఫార్ ఫీమేల్ జెనటాలియాలో ఎక్సలెంట్ రెమెడీ. గుర్తుపెట్టు, చైనా మైండ్లోకి రావాలా. ఇందులో కూడా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎనిమియా ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఇంక్లూడింగ్ హెమరేజెస్, లుకోరియా అండ్ ప్రొలాంగ్డ్ లాక్టేషన్. చాలా రోజుల నుంచి విపరీతమైన నీరసము, నిస్సత్వం ఉండి డెలివరీ తర్వాత, ఇంతకుముందు చెప్పాను, డెలివరీ తర్వాత కానీ మెన్సెస్ తర్వాత కానీ బ్లీడింగ్ ఎక్కువ అయిన తర్వాత ప్రొలాప్సస్ వస్తుంది, అంటే జారిపోతుంది. అప్పుడు ఎలక్ట్రిస్ఫార్ బాగా పనిచేస్తుంది ఆచరించారు. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, బ్లీడింగ్ ఎక్కువ అయిన తర్వాత, డెలివరీ తర్వాతనో లేకపోతే ఇది మెన్సెస్ తర్వాతనో, హెమరేజెస్ ఎక్కువ రక్తం బాగా పోయిన తర్వాత వచ్చే ప్రొలాప్సెస్లో ఎలక్ట్రిస్ఫార్ మదర్ నుంచి ఎక్సలెంట్ పనిచేస్తుంది. అండ్ క్రోకస్ ఏమన్నా వాడతారు సార్? క్రోకస్ కాదు, క్రోకస్ మదర్ నేచర్ కాదు, ఇక్కడ దాని నుంచి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది హిస్టరికల్ రెమెడీ, హిస్టరికల్ మదర్ నేచర్ క్రోకస్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ ప్రొలాంగ్ లాక్టేషన్. కొందరు మీకు ఎక్కువ మటు కూలీలో ఈ సిమ్టమ్ దొరుకుతుంది ఎలక్ట్రిస్ఫార్. ఒక ఆమె ఉండేది పాపం, లంబాడి ఆమె పిల్లోడికి 2-3 ఇయర్స్ వరకు పాలిస్తూ సరే తినకపోయేది. కూలికి వెళ్ళేది, వంట చేసేది, ఇంట్లో వంట చేయాలి, కూలికోవాలి, సరే తినేది కాదు, చాలా వీక్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువైంది. యాక్చువల్ డెలివరీ అప్పుడు బ్లీడింగ్ విపరీతంగా అయింది, కానీ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు అనమాట, లంబాడి వాళ్ళు. ఆమెకు చైనా ఇస్తే భలే తగ్గింది సార్ ప్రొలాప్సస్. మళ్ళీ 1 year తర్వాత వచ్చింది సార్, అప్పుడు ఇస్తే తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని మళ్ళీ ఇవ్వండి అని. ఇంకా వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు అలా ఆరోగ్యం గురించి, అర్థమైందా? అట్లా అనమాట. మా ఆయన ఆపరేషన్ చేస్తా అంటున్నారు సార్, నాకు ఇష్టం లేదు సార్, మీరే ఇవ్వండి సార్ అని మళ్ళీ వచ్చింది. అలాంటి కండిషన్లో మీకు గుర్తు రావాల్సిన రెమెడీ అంటే ఎలక్ట్రిస్ఫార్. ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, రక్తస్రావం ఎక్కువ జరిగిన తర్వాత వచ్చే వాటిలో ఇది హెమరేజెస్, రక్తస్రావం, లుకోరియా, కుసుమ ఎక్కువ అయిన తర్వాత కూడా వస్తుంది, ప్రొలాంగ్ లాక్టేషన్. ఇవన్నీ కూడా టిపికల్ సిమ్టమ్స్ అండి. ఇప్పుడు ఇంతవరకు మీకు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి కాంప్లిమెంటరీ ఎందులో ఉంటుందంటే డిస్గస్ట్ ఫర్ ఫుడ్. ఆకలి అనిపించదండి. ఆ వైట్ డిశ్చార్జ్ చేస్తుంటే కొందరు చెప్తారు, సార్ ఆకలి ఉండదు సార్, వైట్ డిశ్చార్జ్ అయ్యే కొద్దీ అసలు ఆకలి ఉండదు సార్ అని చెప్తుంటారు. అప్పుడు మీకు ఎలక్ట్రిస్ఫార్ టక్కున మైండ్లోకి రావాలా, రాదర్ దాన్ అశోక. డిస్గస్ట్ ఫర్ ఫుడ్, నాజియా, వికారం. వినరండి ఈ పాయింట్? సార్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువైతుంటే ఆ వీక్నెస్ వల్ల అసలు తినబుద్ధి కాదండి, కడుపులో పిసికినట్టు ఉంటుందని చెప్తారు. అలాంటి కండిషన్స్లో మీకు ఎలక్ట్రిస్ఫార్ మదర్ నేచర్ కూడా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్, డిస్గస్ట్ ఫర్ ఫుడ్, నాజియా, ఈ మూడు ఒక ట్రయాంగిల్. ఒకటేమో మలబద్ధకం, ఇంకోటి అది చూడంగానే పిసికిన ఆకలి లేకపోవడం, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, వికారం. అది ఎనిమియా, వీక్నెస్ అండ్ మార్నింగ్ సిక్నెస్, అందులో కూడా బాగా పనిచేస్తుంది. ఎనిమియా రక్తహీనత, వీక్నెస్ నీరసం, మార్నింగ్ సిక్నెస్ అంటే ప్రెగ్నెన్సీలో వికారము, వాంతులు. ప్రెగ్నెన్సీలో వచ్చే వికారం, వాంతులలో కూడా ఇది చాలా మంచి మందు. ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ మలబద్ధకము, వికారము, ఆకలి లేకపోవడం, డిస్గస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక ట్రయాంగిల్. నెక్స్ట్
ఇట్ ఈస్ గ్రేట్ యుటరిన్ టానిక్. మూర్తి గారు చక్కని నోట్స్ ప్రిపేర్ చేసేస్తున్నారు మదర్ టీచర్స్, వారికి కృతజ్ఞతలు. చాలా చక్కగా ఉంది సార్ మీ నోట్స్, చాలా బాగుంది. అందులో ఆ సార్ కొన్ని అండర్లైన్ కూడా చేస్తున్నారు టిపికల్ సిమ్టమ్స్ని, చూసారు కదా, అది అందరికీ మిగతా చదువుకోవడం కూడా బాగుంది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ used in weakness of the uterus caused by frequent childbearing and overwork. ఎక్కువ మటుకు డెలివరీస్ ఎక్కువ అయి ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్లో, కానీ కొన్ని వాటిలో ఎక్కువ మటుకు 3, 4, 5 మంది పిల్లలు అంటుంటారు. కానీ తర్వాత గర్భం నుంచి బాగా వీక్ అయిపోయి ఉంటుంది కదా. అటువంటి ఓవర్లోడ్ కండిషన్స్ తర్వాత వచ్చే ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ ప్రొలాప్స్ జారిపోవడం, అలాంటి వాటిలో కూడా అలర్టిస్ఫార్ బాగా పనిచేస్తుంది. మదర్ టించర్ చాలా మీకు రిలీఫ్ ఇస్తుంది. ఫ్రీక్వెంట్ చైల్డ్ బియరింగ్, ఇది మాత్రం బాగా పనిచేస్తుందండి అలర్టిస్ఫార్. మీరు కాన్స్టిట్యూషనల్గా ఏ రెమెడీ ఇచ్చినా సరే, నాట్రమోర్ కానీ ఏ రెమెడీ ఇచ్చినా సరే, అలర్టిస్ఫార్ మాత్రం ఆ వీక్నెస్ లోపల నుంచి అది క్యూర్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా? అందుకని వాటితో పాటు అలర్టిస్ఫార్ సేఫ్గా ఇవ్వచ్చు. ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ లాక్టేషన్, అంటే ఎక్కువ రోజులు పిల్లలకి పాలిచ్చిన తల్లులలో కూడా ఆ వచ్చిన వీక్నెస్ వల్ల టైర్డ్ అవుట్ ఆల్ ద టైమ్, ఎప్పుడూ అలసిపోయినట్టుండి నీరసము, నిస్త్రాణ అట్లా అయిపోయింటుంది పాపం ఆమె. అలాంటి కండిషన్స్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇన్సఫిషియంట్ మెన్స్ట్రువల్ ఫ్లో, లుకోరియా అసోసియేటెడ్ విత్ డెబిలిటీ అండ్ ఎనిమియా. లుకోరియా అండ్ కుసుమ, నీరసం, విపరీతమైన నీరసం ఉండి రక్తహీనత వల్ల వచ్చే కుసుమలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ టోన్ అప్ ది యూట్రస్. ఓకే, యూట్రస్ని ఇది బలంగా చేస్తుంది. యూట్రిన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్. యూట్రిన్ డిస్ప్లేస్మెంట్, గర్భసంచి ఇంతకుముందు చెప్పగా డిస్ప్లేస్మెంట్ అంటే యాంటీబయాటిక్, పోస్ట్ బయాటిక్ అట్లా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఇన్ స్టెరిలిటీ, పిల్లలు లేకపోయినప్పుడు కూడా అలర్టిస్ఫార్ బాగా పనిచేస్తుంది. ఎప్పుడు కాన్స్టెంట్ యూజ్ రెండర్స్ యూట్రస్ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్స్ అండ్ ఎనేబుల్ స్టెరైల్ ఉమెన్ టు గివ్ బర్త్ టు గివ్ అలైవ్ చిల్డ్రన్. ఇది కూడా ఫంక్షనల్ స్టెరిలిటీ. ఇన్ ఫంక్షనల్ స్టెరిలిటీ అలర్టిస్ఫార్ ఏది ఇటువంటి ఓవర్లోడ్ కండిషన్ ఉండి విపరీతమైన నీరసం, నిస్త్రాణ ఉండి అట్లా వచ్చి పిల్లలు కావట్లేదండి అంటే కూడా మీరు అలర్టిస్ఫార్ మొదటి నుంచి అనుకోవచ్చు. నెక్స్ట్ ఒబేసిటీ వల్ల పిల్లలు కావట్లేదని వస్తారు కదా మంది. ఒబేసిటీ లాగా ఉన్నారండి, పిల్లలు కావట్లేదు అని వస్తారు. వాళ్ళకి ఇంకో మొదటి నుంచి ఏంటంటే పైలోలైన్ మొదటి నుంచి పైలోలైన్, PHYLOLINE, పైలోలైన్ మదర్ టించర్. స్టెరిలిటీ డ్యూ టు ఒబేసిటీ, ఒక్కటే పాయింట్. స్టెరిలిటీ డ్యూ టు ఒబేసిటీ, స్థూలకాయం వల్ల పిల్లలు కాకపోతే పైలోలైన్ మదర్ టించర్ వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్స్ కనెక్టెడ్ విత్ ద యూట్రైన్ డిసార్డర్స్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. కదా, ప్రెగ్నెంట్ ఉమెన్లో గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్స్ ఉంటాయి, యూట్రైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. అటువంటి టైంలో ఇంకా బాగా పనిచేస్తారు. ఏది ఆకలి లేకపోవడం, కడుపు అంతా బిగ్గర కావడం, కడుపులో వికారము, వామిటింగ్ సెన్సేషన్ కానీ, మలబద్ధకం కాన్స్టిపేషన్ కానీ, నెక్స్ట్ పై చక్కెర రావడం, ఫెయింటింగ్, వర్టిగో, ఇవన్నిట్లో కూడా అలర్టిస్ఫార్ ఎక్సలెంట్ మదర్ టించర్. ఓకే, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ఇన్ ఆబ్స్టినేట్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్సలెంట్ మదర్ టించర్ అనమాట ఇది. ఓకే, ఇంకోటి ప్రెగ్నెన్సీలో వచ్చే వామిటింగ్స్కి అలర్టిస్ఫార్ కూడా మంచి మందు. ఇంకో మదర్ టీచర్ ఏం చెప్తున్నాడు అంటే సింఫోరిక్ కార్పస్, రాసుకోండి, స్పెల్లింగ్ రాసుకోండి, SYMPH
సింఫోరి, PHORICARPUS, సింఫోరికార్పస్ రెస్మోసా, RACEMOSA, రెస్మోసా మదర్ టించర్. It is it works like magic in stopping, curing obstinate vomiting of pregnancy. ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందంట సింఫోరికార్పస్ రెస్మోసా. ఓకే, మదర్ టించర్ అనేది ప్రెగ్నెన్సీలో బాగా వికారము, వామిటింగ్ సెన్సేషన్, ఎన్ని మందులు అయిపోతే ఇది కూడా మదర్ టించర్ వాడొచ్చండి. సింఫోరికార్పస్ రెస్మోసా మదర్ టించర్. ఓకే, ఇది ఇంకో మదర్ టించర్. ఒకటేమో స్టెరిలిటీ డ్యూ టు ఒబేసిటీ అయితేనేమో పైలోలైన్, ఆబ్స్టినేట్ వామిటింగ్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అయితేనేమో సింఫోరికార్పస్ రెస్మోసా మదర్ టించర్. ఈ రెండు కూడా మనకు క్రాస్ రెఫరెన్స్ గా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఏమంటే యాడ్ చేస్తాను. ఇప్పుడు అందరికి అలర్టిస్ ఫార్ మైండ్ లో పడ్డట్టే ఉంది. ఓకే, పడింది సార్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన రెమెడీ సార్. మదర్ టించర్ చాలా మదర్ టించర్ మనం తక్కువ వాడుతుంటాం. అంటే జనేష్ అశోక వాడుతుంటాం కదా, అంటే చైనా వాడుతుంటాం మదర్ టించర్ వాళ్ళకి. నెక్స్ట్ హ్యాబిచువల్ టెండెన్సీ టు అబార్షన్, వీక్నెస్ వల్ల, ఆ టైరాయిడ్ ఉమెన్ వల్ల అబార్షన్స్ ఎక్కువ అవుతుంటే కూడా కాలికార్బు, నెక్స్ట్ ఇంకోటి ఇది వీక్నెస్ వల్ల అబార్షన్స్ ఎక్కువ అవుతుంటే ఖాళీ గ్రూప్ అవుతుంది. వైబర్నం ప్రూన్ సార్, వైబర్నా ఒపిలస్ కాకుండా రెమెడీ చెప్తున్నాను నేను. ఖాళీ సల్ఫ్ అనుకుంటా, ఖాళీ సల్ఫ్ అని ఖాళీ ఆర్సే ఉంది అనమాట. రిపీటెడ్ మదర్, కెంట్లో వచ్చాడు, కెంట్లో పాయింట్ ఉంటుంది. రిపీటెడ్ అబార్షన్స్ ఇన్ ద ఉమెన్ డ్యూ టు వీక్నెస్, అందులో ఈ అలర్టిస్ ఫార్ మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది. వైబర్నోపిలస్ నాట్ డ్యూ టు వీక్నెస్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మదర్ టించర్. కాలికార్బ్ ఇచ్చిందా? కాలికార్బ్ అండి, కాలికార్బ్ అప్పుడు ఇంకోటి ఉందిరా, ఖాళీనే సార్. కాలికార్బస్, కాలికార్బ్ ఉందండి. రిపీటెడ్ అబార్షన్స్ లో, రిపీటెడ్ అబార్షన్స్. రిపీటెడ్ అబార్షన్స్, అవునండి. ఓకే, నెక్స్ట్ హ్యాబిచువల్ టెండెన్సీ టు అబార్షన్స్, అలర్టిస్ ఫార్ మస్కులర్ పెయిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో విపరీతమైన కండరాలు అనేది నొప్పులు ఉన్నప్పుడు కూడా అలర్టిస్ ఫార్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డిస్గస్ట్ ఫర్ ఫుడ్ అని చెప్పాను, వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చెప్పిన. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మదర్ టించర్. ఓకే, క్లియర్. ఇది అలర్టిస్ ఫార్ మదర్ టించర్ వీ కెన్ యూస్ వెరీ నైస్లీ. సో విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. ఓకేనా, ఇక్కడికి ఆపుతున్నా మదర్ టించర్. ఇది పైలోలైన్ స్పెల్లింగ్ చెప్పరా సార్? PHYLOLINE, PHYLOLINE, పైలోలైన్. నెక్స్ట్ ఇంకోటి రిపీటెడ్ గా మనం అంటే లుకోరి అనగానే ఈ మదర్ టించర్ ఇస్తుంటాం. ఏం మదర్ టించర్? ఏది? క్రియోసోటం మదర్ టించర్ తక్కువ వాడతాం సార్. ఓవర్టోస్ట్ ఇస్తాను సార్. ఓవర్టోస్ట్ ఇస్తాను సార్. ఓవర్టోస్టా 3x ఎక్కువ మటుకు వాడుతుంటారు. 3x లో వాడతాను సార్, ఎక్కువ వాడతాం. మదర్ టించర్ అడిగేది నేను. మదర్ టించర్ ఏంటి అక్కడ గుర్తొచ్చే మదర్ టించర్ ఏంటి అంటే తెలాప్సీ వేరు, తెలాప్సీ బర్సపీ వల్ల వేరు. అది ఎక్కువ మటుకు హెమరేజెస్ వాటిలో ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుంది. దాంతో పాటు వైట్ డిశ్చార్జ్ అంటే అది వేరు. జనేష్ అశోక కదా మనం వాడతాం కదా, అలా చేస్తారు. జనేష్ అశోక బాగానే పనిచేస్తుంది మేష. అవునండి.
జనేషియా. అశోక. జనేషియా అంటే అశోక్ చెట్లు ఇవి మనకి ఎక్కువగా చూస్తుంటాం కదా. ఇగో కనిపించిందా? కనబడుతుంది సార్. మనం ఎక్కువ చూస్తున్నాం వీటిని కదా. కనిపించిందా అండి? కనబడుతుంది సార్. ఈ పార్క్ లో కదా మనం అశోక్ చెట్లు అశోకుడు నాటించిన చెట్లు, అశోకుడు నాటించాడని ఈ అశోక చెట్లు అంటారు. మాకు చిన్నప్పుడు చెప్పేవారు, రోడ్డు పక్కన అశోక చెట్లు నాటించాడండి, ఇవే చెట్లు అని చెప్తుంటారు. అవే అంటే ఇందులో వెరైటీస్ ఉంటాయి యాక్చువల్గా. ఇవి పొడుగా ఉండేవి గార్డెన్ ఎక్కువ వాడుతుంటాం. కొన్ని ఏమో మామూలుగా అశోక చెట్లు అని వేరే ఉంటాయి. రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి చూసండి, వాటిని కూడా అశోక చెట్లు అంటుంటాం. ఓకేనా? అది వేరు, అశోకవనం పేరు అది. కనిపించిందా అండి? కనిపించింది సార్. ఓకే, ఇవి అశోక చెట్లు. ఓకే, దీని గురించి చదువుకున్నాం ఒక నిమిషం. జనేషియా అశోక. ఇట్ ఈస్ సార్, ఎవరు స్క్రీన్ వాడుతున్నారు సార్? స్క్రీన్ మీద ఏం గీకండి గీతలు ప్లీజ్. సరే, ఇట్ ఈస్ ద ఇండియన్ రెమెడీ. జనేష్ అశోక ఇస్ ద ఇండియన్ రెమెడీ. అశోకుడు మనోడు కదా, అందుకని ఇండియన్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. అమనోరియా ఆర్ స్కాంటీ మెన్సెస్ విత్ బర్నింగ్ డ్యూరింగ్. ఒక నిమిషం చెప్తాను. It is great uterine tonic. Janesh Ashoka is the great uterine tonic with great efficiency in all uterine and menstrual disorders. Uterine and menstrual disorders లో గర్భసంచి కానీ ఋతుస్రావం సంబంధించిన బాధల్లో కానీ ఇది చాలా మంచి మందు. నెక్స్ట్, violent pain in pelvic region due to sudden suppression of the menstrual flow with the exertion of this pain in the whole abdominal region. Sudden గా సప్రెస్ చేస్తాడు మెన్సెస్ ని. Sudden suppression of the menstrual flow will cause violent pain in the lower abdomen. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎప్పుడు? వైలెంట్ పెయిన్ ఇన్ ద పెల్విక్ రీజన్ డ్యూ టు సడన్ సపరేషన్ ఆఫ్ ది మెన్సెస్. ఇట్ మే బి డ్యూ టు అవర్ అన్నోన్ హ్యాబిట్స్. ఇది మెన్సెస్ ఆ టైంలో ఐస్ క్రీమ్స్ తినడం, అర్థమైందా? మెన్సెస్ బాగా ఎక్కువైతున్నప్పుడు తలస్నానాలు చేయడం, సన్న నీళ్ళలో స్నానం చేయడం, చల్లగా పడుకోవడం, అర్థమైందా? లేదా మెన్సెస్ సప్రెషన్ టాబ్లెట్స్ వాడడం, ఈస్ట్రోజన్ హార్మోన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటివి వేసి సప్రెస్ చేసినప్పుడు, ఇలాంటి అన్ని కారణాల వల్ల మెన్సెస్ సప్రెస్ అయిన తర్వాత వాళ్ళకు కలిగే పొత్తికడుపులో విపరీతమైన నొప్పులు, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో ఇది జనేష్ అశోక చాలా మంచి మద్దతించారు. ఇట్ గివ్స్
Again, commencement of the menstrual flow proceeded by violent pain in the pelvic cavity. మళ్ళీ అశోక మదర్ టీచర్ ఇస్తే మళ్ళీ మెన్సెస్ ఫ్లోని రిస్టోర్ చేస్తారు. మళ్ళీ ఆ యొక్క మదర్ మెన్సెస్ ని ఆగిపోయిన మెన్సెస్ ని మళ్ళీ సెట్ చేస్తారు. అయితే అప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది బాగా. మళ్ళీ అప్పుడు నెఫ్టాల్ స్పాజమ్ టాబ్లెట్ ఏనియదు. ఎందుకు నొప్పి ఎందుకు వస్తుంది అంటే డెలివరీ ఇప్పుడు పిండం బయటికి రావాలంటే నొప్పులు రావాలి కదా. అట్లా ఒక్కోసారి గర్భంలో పిండ ఇవి అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి, దాని యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడానికి కూడా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడే వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువవుతుంది అటువంటి టైంలో. అప్పుడు నువ్వు టక్కాన మెఫ్టాల్ స్పాజం వేస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది, నొప్పి ఆగిపోతుంది, బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది కొన్ని కేసెస్లో. అప్పుడు మీకు మళ్ళీ తీర నష్టం జరుగుతుంది ఆ అమ్మాయికి. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా అట్లా మెఫ్టాల్ స్పాజం అలాంటివి ఎక్కువ వేయనీయకండి, ఎక్కువైంది అసలు వేయనీయకండి. అప్పుడు రెస్ట్ తీసుకోమండి, అప్పుడు చాలా మంది తగ్గిపోతుంది. It causes commencement of the menstrual flow. Next, very fatal long lasting black lochia, దాంతో పాటు లొకోరియన్ స్టెరిలిటీ, కుసుమ క్రానిక్ లొకోరియా, కొందరికి వింటారు మీరు, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అమ్మాయికి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవడం వల్ల అమ్మాయికి పిల్లలు కావట్లేదు అంటుంటారు, విన్నారా? అటువంటి వాళ్ళకు కూడా అశోక మదర్ టీచర్ బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉంది, నెల నొప్పి ఎక్కువగా ఉంది, ఎందుకని పిల్లలు కావట్లేదు అంటుంటారు అని వాళ్ళు నాటు వైద్యం ఇస్తుంటారు చాలా మంది. మరి ఆ నాటు వైద్యంలో అశోక ఉంటుందో మనకు తెలియదు, కానీ అశోక మాత్రం బాగా పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఈ జనేష్ అశోక అనే హెర్బల్గా ఇస్తారేమో. ఓకే, ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, అయితే దీనికి ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే బర్నింగ్, మంటలు. టిపికల్, వెరీ టిపికల్ సిమ్టమ్ అంటే బర్నింగ్ ఎంట్రీ పాయింట్ దీనికి. థర్స్ట్, వీక్నెస్, వర్టిగో, దాహం, విపరీతమైన దాహం ఉంటుంది అశోకాలో. వీక్నెస్, నీరసము, వర్టిగో, పై తిరగడం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, అమెనోరియా ఆర్ స్కాంటీ మెన్సెస్ విత్ బర్నింగ్ డ్యూరింగ్ యూరినేషన్. అమెనోరియా అంటే ఋతుస్రావం సరిగా జరగకపోవడం. స్కాంటీ మెన్సెస్, మెన్సెస్ అంటే ఋతువు సరిగా బ్లీడింగ్ కాకపోవడం. స్కాంటీ మెన్సెస్ అంటే తక్కువ కావడం. అలాంటి వాళ్ళలో కూడా దాంతో పాటుగా యూరిన్ మంటగా ఉందనుకోండి, అశోక బాగా పనిచేస్తుంది. ఓకే, అశోక బాగా పనిచేస్తుంది. బర్నింగ్ యూరినేషన్. అవునండి, బర్నింగ్ యూరినేషన్ కరెక్ట్. అంటే వేర్ ఎవర్ బర్నింగ్స్ ఆర్ దేర్ అండ్ అశోక ఈస్ ద గుడ్ రెమెడీ ఫర్ ద ఫీమేల్ జెనిటాలియా కంప్లైంట్స్. బర్నింగ్ ఉంటే మాత్రం మీకు మంచి ఎంట్రీ పాయింట్ ఇదండి అశోక. నెక్స్ట్, ఇట్ ఈస్ గుడ్ యూట్రైన్ టానిక్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. ఇది ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. ఇది కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ నుండి బాడీ మొత్తం ఏ కంప్లైంట్ తీసుకున్నా అందులో బర్నింగ్ ఉంటుంది. యూరిన్ బర్నింగే, మోషన్ బర్నింగే, అర్థమైందా? బర్నింగ్ ఆల్ ఓవర్ ది బాడీ ఉన్నప్పుడు అశోక మదర్ టీచర్ ఎక్సలెంట్ రెమెడీ అండి. జనేష్ అశోక బాగా వాడచ్చు. ఈ పైల్స్ బర్నింగ్ లో కూడా పనిచేస్తుంది. ఈ పైల్స్ పైల్స్ బర్నింగ్ లో కూడా ఇవ్వచ్చేమో, కానీ మదర్ టీచర్ ఇదంతా దాని యాక్షన్ అక్కడ లేదండి ఎక్కువ. ఓకే, అయితే వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ అంటే లొకోరియా, కుసుమతో పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిల్లలు కాకపోవడం, స్టెరిలిటీ, దీంతో పాటు యూరిన్ మంట కానీ, మోషన్ మంట కానీ, బాడీ మొత్తం కూడా మంటగా ఉంటే మాత్రం ఈ మదర్ టీచర్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకేనా, బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. నెక్స్ట్, ఇన్ఫెర్టిలిటీకి ఏది వాడచ్చు సార్? సిమ్టమ్ బట్టి వెళ్ళాలా. ఇన్ఫర్టిలిటీ డ్యూ టు అని పోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్టిలిటీ డ్యూ టు చాలా, అది ఒక పెద్ద సముద్రం. ఇన్ఫర్టిలిటీ ఎందుకు అనే పాయింట్ని బట్టి
మీరు ఇంతకుముందు చెప్పాం కదా, ఫైలో లైన్ అని, ఒబేసిటీ వల్ల అది వస్తే అది వాళ్ళకి ఎక్స్ అనుకో, ఎక్స్ సరిగా లేవనుకోండి, దాన్ని బట్టి ఇంకోటి అట్లా అట్లా పోవాలి. ప్రెగ్నెన్సీలో హెడేక్, కాన్స్టిపేషన్, పాల్పిటేషన్ ఈ 3 ఉంటే కూడా ఇది ప్యూబర్టీ ప్రెగ్నెన్సీలో కాదు, ప్యూబర్టీలో అది అమ్మాయి వయస్సుల సమయంలో అంటే యవ్వన దశలో ప్యూబర్టీ, ఆ టైంలో తలనొప్పులు విపరీతంగా వస్తున్నాయి, దల వస్తుంది, మోషన్ ఫ్రీగా ఉండట్లేదు, కాన్స్టిపేషన్గా ఉంటుంది అంటే జనేషియా అశోక మదర్ నేచర్ కూడా బాగా వాడుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫాంటైల్ ల్యూకోరియా విత్ ఎమాసియేషన్. చిన్నపిల్లల్లో వాళ్ళకి ఏమవుతుంది, ల్యూకోరియా కుస్మ వస్తుంది. కుస్మ అంటే చిన్నపిల్లలో వచ్చే ల్యూకోరియాలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ఫాంటైల్ ల్యూకోరియా చంటి పిల్లల్లో కూడా, పుట్టిన పిల్లల్లో కుస్మానే వస్తున్నారు సార్, ఎందుకో కుస్మాని డాక్టర్ గారు తీసుకెళ్తే వాళ్ళ హార్మోన్స్, తల్లి హార్మోన్స్ కొంచెం కంట్రోల్ ఉంటాయండి, అందుకని కంట్రోల్ ఉంటుంది అండి అని అంటారు కొంతమంది. అట్లా చంటి పిల్లలో తెలుపు వస్తూ ఉంటే కూడా ఇది అశోక బాగా పనిచేస్తుంది. చిక్కిపోవడం కూడా ఉంటుంది దాంతోపాటు, చిక్కిపోవడం. నెక్స్ట్ అమెనోరియా, మెన్సెస్ సరిగ్గా రాకపోవడం, సపరేషన్ ఆఫ్ ది మెన్సెస్ అనుకున్నాం కదా మనం, ఇది కూడా సపరేషన్ ఆఫ్ మెన్సెస్. ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇర్రెగ్యులర్ లేకపోవడం ఉండడం. ఇన్ఫాంటైల్ ల్యూకోరియా, ఇట్ ఈస్ గ్రేట్ యూట్రిన్ టానిక్ ఫర్ ఇర్రెగ్యులర్ ఆర్ స్కాంటీ ఆర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. గ్రేట్ యూట్రిన్ టానిక్ ఫర్ ది స్కాంటీ మెన్సెస్ సరి కాకపోయినా జనేషియా అశోక ఇవ్వచ్చండి గుడ్డిగా. లేకపోతే డిస్మెనోరియా, విపరీతమైన నొప్పి, నెల అయినప్పుడు విపరీతమైన నొప్పి ఉందంటే కూడా జనేషియా అశోక ఇవ్వచ్చు. లేదా ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉంటే కూడా మనం జనేషియా అశోక ఇవ్వచ్చు. గుడ్ రెమెడీ ఫర్ ఇన్ఫాంటైల్ ల్యూకోరియా. చంటి పిల్లల్లో శిశువుల్లో తెల్లబట్ట అవుతుంది, వాళ్ళకు కూడా ఇది చాలా మంచి మందు. ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. సో మీకు గుర్తుండాల్సిన టిపికల్ పాయింట్స్ ఏంటి అంటే, క్లినికల్ పాయింట్స్ ఏమో నెలనొప్పి, కుసుమ, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మెన్సెస్లో ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అంటే, టిపికల్ సిమ్టమ్స్ ఏంటి అంటే బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, మెన్స్ట్రువల్ డిసార్డర్స్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, బర్నింగ్ యూరిన్, బర్నింగ్ మోషన్, బాడీ మొత్తం కూడా బర్నింగ్ ఉంటే కూడా ఎంట్రీ పాయింట్. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా మదర్ నేచర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ హెడేక్, పాల్పిటేషన్ అండ్ కాన్స్టిపేషన్. స్త్రీలలో రయస్సుల టైంలో తలనొప్పి, దడ, మలబద్ధకం, ఈ 3 ట్రై ఉంటే కూడా ఇది ఈ మదర్ నేచర్ బాగా పనిచేస్తుంది. హెడేక్, పాల్పిటేషన్ అండ్ కాన్స్టిపేషన్, ఈ 3 ట్రై కూడా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ అదే మరి దానివల్ల సప్రెస్ చెప్పినాను సార్ ఇంతకుముందు. కూలింగ్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏం తీసుకోవద్దు, మజ్జిగ తాగొద్దు, పాలే తాగుతారు ఆ టైంలో. నెక్స్ట్ ది అశోక ట్రీ. ఇవి మనం చూసేది హైబ్రిడ్ ట్రీ, ఇప్పుడు మనకు కనిపించినంత హైబ్రిడ్ ట్రీ గుర్తుపెట్టుకోండి. మనకు రోడ్ల పక్కన దట్టంగా పెద్ద పొదల్లా కనిపిస్తున్నావా, అది న్యాచురల్ ఇండియన్ ట్రీ. ఇది హైబ్రిడ్ ట్రీ, ఇది మనకు కనిపించేది పొడవుగా కనిపిస్తున్నావా, అది కూడా అశోక ట్రీనే కానీ హైబ్రిడ్ ట్రీ. ఇది అశోక ట్రీ, లెగ్యుమినేసి ఫ్యామిలీ. ఇది along it will found in along the roadside. Next అవి షేప్ డిఫరెన్స్ సార్, గొడుగులాగా ఉంటాయి ఏంటండి అవి, షేప్ డిఫరెన్స్ సార్, ఏం పెద్ద గొడుగులాగా ఉంటాయి, కింద వెడల్పుతాను పైన పెద్ద గొడుగులా ఉంటాయి. నాకు ఆ పిక్చర్స్ కనిపించలేదు ఇక్కడ, అందుకని నేను తీసుకోలేదు యాక్చువల్గా. ఇది హైబ్రిడ్ లేదు అడగా
ఇవన్నీ హైబ్రిడ్ కనిపించినాయి. సరే సరే సార్, ఓకే. ఆయుర్వేదంలో దీన్ని సప్రెషన్ ఆఫ్ మెన్సెస్, రిటెన్షన్ ఆఫ్ యూరిన్ కోసం వాడతారంట. యూరిన్ సప్రెషన్ అయినా మెన్సెస్ సప్రెషన్ అయినా ఇది వాడతారంట. ఓకే, నెక్స్ట్ సుశ్రుతుడు, చరకుడు, వీళ్ళందరూ దీన్ని కుసుమ కోసం, అంటే తెల్లబట్ట కోసం, తెల్లబట్ట అంటాం మనం మామూలుగా, కుసుమ, తెల్లకోక, ఇట్లా రకరకాల వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో అంటుంటారు. వాళ్ళకు కూడా ఇది మంచి ఇవి అనమాట. లుకోరియాకి వాడేవాళ్ళు దీన్ని ఆయుర్వేదంలో లుకోరియాకి వాడేవాళ్ళు అనమాట. దీని బార్క్ని, ఫ్రూట్ని వాడతారంట. బార్క్, ఇది ఉంటాయి బెరడు లేదా పండు కూడా దీన్ని వాడతారు. నెక్స్ట్ దే ఆర్ వెరీ ఎఫెక్షనేట్. యాక్చువల్గా చాలా ఎఫెక్షనేట్ పర్సన్స్ వీళ్ళు. అశోక వాళ్ళు చాలా ప్రేమ గల వాళ్ళు. affectionate, nervous, sentimental, religious and gloomy persons. Generally they are affectionate, చాలా ప్రేమ గలవాళ్ళు. సెంటిమెంటల్, నర్వస్, చాలా సెన్సిటివ్, ఎమోషనల్ పర్సన్స్. గ్లూమీ, చాలా అట్లా అంటే గది గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఎక్సైటబుల్, ఈజీలీ వీపింగ్, పల్స్టియర్ లాగా ఉంటారు. ఈజీలీ వీపింగ్. యాక్చువల్ పల్స్టిల్లో ఏడిపిస్తారు, వాళ్ళు కొంచెం ఏడ్చినట్టు యాక్షన్ చేసి మనకి ఎక్కువ ఏడిపిస్తారు. అది పల్స్టిల్లా. త్వరగా అలసిపోతారు. డిసెంక్లేషన్ టు వర్క్, ఏ పని చేయాలనిపించదు. నెక్స్ట్ మెన్సెస్ సప్రెస్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ హెడేక్స్ డ్యూ టు సప్రెస్డ్ మెన్సెస్. హెడేక్స్ డ్యూ టు సప్రెస్డ్ మెన్సెస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒక అమ్మాయికి హెడేక్స్, చాలా సివియర్ హెడేక్స్ అండి. హాస్టల్ పోయింది. హాస్టల్ పోయిన తర్వాత అప్పటి నుంచి హెడేక్స్ వస్తున్నాయంటే నేను అమ్మాయి కాన్స్టిట్యూషనల్గా చూసి ఇగ్నీష్ షెట్యూన్ ఇచ్చా. హెడేక్స్ కొంచెం తగ్గినాయి, మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ ఇగ్నీష్ షెట్యూన్ ఇచ్చిన తర్వాత ఈసారి ఏమైంది, మెన్సెస్ వచ్చింది. మెన్సెస్ వచ్చి చాలా రోజులు, దాదాపుగా 1 month అయిందండి. కొంచెం అకౌంట్ 1 month అయింది. ఆశ్చర్యంగా ఒక 10-15 రోజులు అయిన తర్వాత చూస్తే హెడేక్ లేదు. అసలు ఆమెకు హెడేక్ లేదు. అంత తీవ్రంగా రోజు కొట్టుకునేది పాపం. వాళ్ళు అసలు హాస్టల్లో వదిలేసి తీసుకొద్దాం అనుకున్నారు అమ్మాయిని. అయిన తర్వాత మెల్లగా 10-15 days తర్వాత హెడేక్ అస్సలు లేదు. డిశ్చార్జ్ మాత్రం డైలీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేనేం చేయాలి? ఆగాలండి. అక్కడికే 15 రోజులు ఏంది? 15 రోజులు ఏంది? యాక్చువల్గా దినేష్ చదవలేదు, చదివితే ఇచ్చేవాడినేమో. వెయిట్ చేశా అంతే, ప్లాజిబో ఇచ్చి వెయిట్ చేశా. యాక్చువల్గా ఎందుకు అసలు హెడేక్ లేస్తారని చెప్తా ఉంది అమ్మాయి. బ్లీడింగ్ మాత్రం ఎక్కువ అవుతుందని టెన్షన్ పడ్డారు. సరే అమ్మ స్కానింగ్ తీసుకోని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది కదా. స్కాన్ తీసుకుంటే దేర్ ఈజ్ నో అబ్నార్మాలిటీ అన్నారు. సో మీ మాట మీద నేను అవుతాం సార్ అని చెప్పింది అమ్మాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మొన్న తీసుకొచ్చారు. మళ్ళీ 1 month తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోయింది. అయిన తర్వాత ఇగ్నిషన్ కూడా వేయాల్సి వచ్చింది. ఇగ్నిషనే వేసా, చైనాలు లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డ్రగ్గే ఇస్తాను ఎక్కువ మటుకు. ప్రాబ్లంలు ఎక్కువ ఏ ప్రాబ్లం ఏది ఎక్కువ ప్రొలాంగ్ అవుతున్నా కాన్స్టిట్యూషన్ డ్రగ్నే నమ్ముకుంటా. ఇగ్నిషన్ ఇచ్చిన తర్వాత మెన్సెస్ ఆగిపోయింది. తర్వాత అయిన తర్వాత మొన్న వచ్చింది అనమాట, సార్ హెడేక్, ఇప్పుడు హెడేక్ లేదు, మెన్సెస్ కూడా మళ్ళీ మధ్యలో వచ్చి ఆగిపోయింది సార్, మంచిగా 5 days వచ్చి మళ్ళీ అయిపోయింది, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు సార్ అని చెప్పి వచ్చింది.
అయిన తర్వాత ఏమైందమ్మా అంటే మొన్న మేలో కానీ ఏప్రిల్లో కానీ ఏదో చిన్న కంప్లైంట్ ఏదో ఉంటే మెసేజ్ రాకపోతే టాబ్లెట్ ఏదో వాడారంట, అలోపతి టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడిన తర్వాత అప్పటి నుంచి హెడేక్స్ వచ్చాయి. ఏప్రిల్ మేలో వాడింది, జూన్ నుంచి ఆమె హెడేక్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు వెంబడి మీ దగ్గరికి వచ్చాం సార్ అని చెప్పింది. దాని తర్వాత అగ్నిష ఇస్తే మొత్తం కేసు అంతా సెట్ చేసుకుంటూ వచ్చింది. అట్లా అనమాట. అప్పుడు మనం ఎక్కడ వెయిట్ చేయాలి, ఎక్కడ వెయిట్ చేయొద్దు అని చూసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే ఓన్లీ గివింగ్ మెడిసిన్ ఒకటే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కేస్ ఈస్ డిఫరెంట్. అర్థమైందా? అట్లా ఇచ్చిన తర్వాత చాలా వరకు క్లియర్ అయిపోయింది కేసు. అట్లా సపరేషన్ ఆఫ్ మెన్సెస్, హెడేక్స్ డ్యూ టు సపరేషన్ ఆఫ్ మెన్సెస్ లో కూడా జనేష్ అశోక ఇస్ ఎ వండర్ఫుల్ రెమెడీ. సార్ ఒక ఆవిడకి 5 days ఉండాల్సిన మెన్సెస్ కూడా 43 years 44 years ఉంటాయి సార్. 20 days 25 days కంటిన్యూషన్ గా వస్తుంది సార్. లైట్ బ్లీడింగ్ వస్తా ఉంటే అశోక మదర్ టీచర్ వాడితే తగ్గింది సార్. గుడ్ గుడ్. అట్లా తగ్గింది సార్. బాగుంది. అట్లా లాంగ్ లాస్టింగ్ డిసార్డర్స్ ఆఫ్ యూట్రస్. లాంగ్ లాస్టింగ్ డిసార్డర్స్ ఆఫ్ యూట్రస్ అంటే ఇట్లాగే ప్రొలాంగ్డ్ మెన్సెస్ కానీ చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంది అంటే మీరు జనేష్ అశోక మదర్ టీచర్ గుడ్డిగా ఇవ్వచ్చు అండి, చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎంట్రీ పాయింట్ బర్నింగ్ అనేది దొరికింది అనుకో ఇంకా సూపర్. బర్నింగ్ అనేది దొరికితే ఇంకా సూపర్. సార్ చెప్పండి. నెక్స్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ బ్లడ్ లుకోరియా ఇట్ ఈస్ ఎఫిషియన్సీ ఈజ్ షూర్. బ్లడ్ లుకోరియాతో కలిపి కొందరు చెప్తుంటారు కుసుమతో పాటు రెడ్ కూడా కలిసి వస్తుంది సార్, ఎర్రకొక్క తెల్లకొక్క కలిసి వస్తుంది సార్ అని చెప్తారు. వాళ్ళకు కూడా జనేష్ అశోక ఎక్సలెంట్ రెమెడీ అండి, ఎక్సలెంట్ మొదటి నుంచి. తెల్లకొక్క ఎర్రకొక్క కలిసి వస్తాయి. నెక్స్ట్ ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ ది కంప్లైంట్స్ అపియరింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మెనోపాస్. ప్యూబర్టీలో మంచి మెడిసిన్, మంచి మదర్ టీచర్ కదా. ప్యూబర్టీలు అంటే యవ్వనవతి అవుతున్నప్పుడు వాళ్ళకు వచ్చే తలనొప్పులు, గుండె దడ, మలబద్ధకం ఇది ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెనోపాస్, ఋతుస్రావం ఆగిపోయేటప్పుడు కూడా ఇది చాలా మంచి మందు. నెక్స్ట్ బ్లీడింగ్ పైల్స్. సార్ బ్లీడింగ్ పైల్స్ కూడా ఇచ్చారు, ఇంతకుముందు అడిగారు ఎవరో సార్ బ్లీడింగ్ పైల్స్ బాగా పనిచేస్తుందా అని. నాకు ఐడియా లేదు. బ్లీడింగ్ పైల్స్ కూడా ఎక్సలెంట్ రెమెడీ అంటే నేను వాడలేదు యాక్చువల్గా. బ్లీడింగ్ పైల్స్, సివియర్ పెయిన్ అండ్ స్టిఫ్ ఫీలింగ్ ఇన్ ద బ్యాక్, బర్నింగ్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్ అండ్ ఐస్ ఇన్ ద ఈవినింగ్. కళ్ళు చేతులు అన్ని మంటలుగా ఉంటుంది, పైల్స్ దగ్గర కూడా మంటగా ఉంటుంది. అయిన తర్వాత సివియర్ పెయిన్, బాగా నొప్పిగా ఉంటుంది. పైల్స్తో పాటు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది అంటే కూడా ఎస్కులర్ సిప్తో పాటు జనేష్ అశోక ఆల్సో వెరీ గుడ్ మదర్ టీచర్ బ్లీడింగ్ పైల్స్కి. బ్లీడింగ్ పైల్స్ విత్ బ్యాక్ ఏక్ విత్ బర్నింగ్ సెన్సేషన్ అది ఉన్నప్పుడు కూడా జనేష్ అశోక బాగా వాడుకోవచ్చు. ఓకేనా అండి? ఇది జనేష్ అశోక యొక్క నెక్స్ట్ కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. బ్లాక్ ఫ్లోటెడ్ బ్లడ్, ఒక్కోసారి మెన్సెస్ బ్లాక్గా అవుతుంది, వాసన ఉంది అంటే కూడా ఇట్ ఈస్ ఇండికేటెడ్ జనేష్ అశోక. బ్లాక్ ఫ్లోటెడ్ అంటే వాసన, కంపు వాసనతో కూడిన ఇది. కీ పాయింట్ ఏంటంటే బర్నింగ్ మాత్రం మీరు చూసుకోవాలి. ఓకేనా అండి? ఇది మనకు ఇంపార్టెంట్ 2 మదర్ టీచర్స్ జనేష్ అశోక్ అండ్ అలర్టిస్ ఫార్. డౌట్లు ఉన్నాయండి? సార్ స్టెరిలిటీ డ్యూ టు ఒబెసిటీ అన్నారు కదా సార్? అవునండి. అప్పుడు అది ఎన్నాళ్ళు వాడాలి సార్? మనం అలాగేమైనా ఉందా నిబంధన? అట్లా యాక్చువల్గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ లాగా వెళ్ళుకుంటూ మీరు మదర్ టీచర్ గా 5 లైన్ వాడండి. ఏం సార్? థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఒక్కడ మీరు డిపెండ్ అయ్యి సార్ మీరు మందు చెప్పారు కానీ ఆ మదర్ టీచర్ పనిచేయలేదు సార్ అనొద్దు. ఓకేనా సార్? అందుకనే మేము జూనియర్స్ లో ఇవి ఎందుకు తీసుకుంటున్నానంటే దే కెన్ ప్రిస్క్రైబ్
ప్యాథలాజికల్లీ. అందుకని నేను జూనియర్ క్లాస్లో మదర్ టీచర్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దే షుడ్ గెట్ కాన్ఫిడెంట్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, వాళ్ళు మంది ఇవ్వాలి. అందుకని జూనియర్స్కి నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు కేస్టీకి బాగా నేర్చుకోండి. మనకు శ్రీకాకుళంలో కూడా రామేశ్వర్ గారు క్లాసెస్ పెడుతున్నారు. అది మార్చ్ 1st, 2nd, 3rd అనుకుంటా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శ్రీకాకుళం డిస్పెన్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ పేరు రాసుకుంటారు. అక్కడ అకామిడేషన్ కూడా ఇస్తారు. ఆ 3 days అక్కడే ఉండొచ్చు మీరు. 1st, 2nd, 3rd సార్. 1st, 2nd, 3rd మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు కూడా. అయిన తర్వాత లైన్ అన్నారు కదా, స్పెల్లింగ్ చెప్పండి సార్ ఒకసారి. PHY సార్ మూడోసారి సార్ నేను చెప్పడం. PHYLOLINE ఫైలో లైన్. ఓకే అలాగే సార్. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. చిన్న విషయం సార్, అడగచ్చు సార్. సార్ చెప్పండి. ఒబిసిటీ ఉండే ఇన్ఫెర్టిలిటీకి ఏది మదర్ టీచర్ వాడచ్చు సార్? ఇంతకుముందు చెప్పాను సార్ ఫైలో లైన్ అని. ఒబిసిటీ ఉండేవాళ్ళు. అవును, ఫైలో లైన్. ఓకే సార్. వాసుదేవ్ అండి. చెప్పండి. నేను విజయవాడ నుంచి వెంకటరత్నం సార్. సార్ నమస్తే సార్. ఇందాక బోరిక్లో లైకోపోడియంకి లైకో అని ఎనిమికలు ఇచ్చారని అన్నారు కదా. అవునండి. ఆయన అది అర్థం చేసుకోవడం తప్పండి. లైకోపోడియం తర్వాత సల్ఫర్ వేయకూడదు, కానీ ఎక్సెప్ట్ ఇన్ కండిషన్ ఆఫ్ యూజింగ్ సోరిక్ ట్రయో సల్ఫరు కల్కేరియా లైకో వేస్తారు కదా. అవునండి. ఆ మాట చెప్పారు అక్కడ. సల్ఫర్ ఎప్పుడు వేయచ్చు అనేది ఆఫ్టర్ యూజింగ్ సల్ఫర్ కల్కేరియా లైకో కెన్ యూజ్ సల్ఫర్. అండ్ డౌట్ ఏంటంటే లైకో అందులో లైకో ఇచ్చింది అక్కడ లైకో ఇచ్చారు. అక్కడ కాంప్లిమెంటరీలో లైకో ఎట్లా అంటే సార్ అని ఆయన. కాంప్లిమెంటరీ కాదండి, ఇనిమికల్స్ దాంట్లో ఏం రాశారంటే రిలేషన్షిప్ లో ఎనిమికల్స్ అట్లా కాదండి చెప్పినది. ఆఫ్టర్ సల్ఫర్ అని ఇచ్చి ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ యూజింగ్ సోరిక్ ట్రయో వాడతారు కదా, సోరిక్ ట్రయో. అట్లా ఎప్పుడు అట్లా పెట్టుకోకండి సార్, గుర్తుతో పెట్టుకోకండి. ఇట్ ఈస్ క్లినికల్ ఎక్స్పీరియన్స్. అదే చెప్పాను నేను. క్లినికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైకో తర్వాత కొన్ని కేసెస్ లో సల్ఫర్ అవసరం ఉంటే వెళ్ళొచ్చు. అది రాశారు అక్కడ, అందుకని ఆ లైకో మాట వచ్చింది ఎనిమికల్ దాంట్లో. ఓకే సార్, సరే. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాసుదేవ్ సార్, థ్యాంక్ యూ సార్.